సో ఇదైతే గేట్ నెంబర్ 1 దగ్గర ప్లేయర్స్ అందరు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మ్యాచ్ ఆడే ముందు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఉప్పల్ స్టేడియం లో గేట్ నెంబర్ 1 నుంచి వెళ్దాం అండ్ స్టేడియం లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను ఈ రోజు మొత్తం లోపల ఎలా ఉంటుంది. సో గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఐపీఎల్ గానీ పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ మ్యాచ్లు అయినప్పుడు బస్సెస్ ఇక్కడ నుంచే లోపలికి వస్తాయి అండ్ ప్లేయర్స్ కూడా ఇదే గేట్ నుంచి వెళ్తారు. ఆడియన్స్ కోసం మాత్రం వేరే గేట్స్ ఉంటాయి స్టేడియం చుట్టుపక్కల. సో టికెట్ వెరిఫికేషన్ కూడా అక్కడ అవుతుంది, కానీ ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావచ్చు. సో ఇప్పుడు మనం గేట్ నెంబర్ 1 నుంచి స్టేడియం లోపలికి అయితే వచ్చేసాము. స్టేడియం లోపలికి రాగానే ఒక వైబ్ అయితే ఉంది. చీకట్లోంచి ఒకటేసారిగా వెలుగులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రెసెంట్ నేనున్నది విఐపి స్లాట్ దగ్గర. ఇక్కడ విఐపి వాళ్ళు మాత్రమే కూర్చుంటారు. స్టేడియంలో ఏదైనా బెస్ట్ వ్యూ ఉందంటే అది విఐపి స్లాట్ దగ్గర నుంచి, ఎందుకంటే బౌలర్ ఎండ్ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. ప్లేయర్స్ గ్రౌండ్ లోకి ఎంట్రీ కూడా ఈ పక్క నుంచే వెళ్తూ ఉంటారు. దీని పక్కనే ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో స్టాఫ్ అందరు డిస్కస్ చేస్తూ ఉంటారు. టీమ్ స్టాఫ్ కానీ ప్లేయర్స్ కానీ అక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ కొంతమంది స్నాక్స్ కూడా అక్కడే తింటూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళేసి వద్దాము. కదా నేను వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. అదే చిన్నగా అనిపిస్తుంది కదా. ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ ఆడే ముందు గంట ఎలా అయితే కొడతారో ఇక్కడ కూడా గంట ఉంది కొట్టడానికి, బట్ ఇది ఆడే ముందు కొడతారా లేదా అనేది తెలియదు. స్టేడియం మొత్తంలో కూడా గమనిస్తే విఐపి స్లాట్ దగ్గర తప్ప మిగతా అన్ని స్లాట్స్ దగ్గర ఆడియన్స్ గ్రౌండ్ లోకి ఎంట్రీ కాకుండా ఒక పెద్ద కంచెను అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ గమనించవచ్చు స్క్రీన్ లో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.